వెల్కమ్ టు టీటెన్. నేను మీ రేవతి. ఇవాళ మన ఇక్కడ ఇంద్ర పార్క్ దగ్గర ఆదివాసీలు ధర్నా చేస్తున్నారు. ఒకసారి వాళ్ళ డిమాండ్స్, ప్రధాన డిమాండ్స్ ఏంటో ఒకసారి అడిగి, మన దగ్గర మీడియం బాబురావు గారు ఉన్నారు, ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాము. సార్, ఇప్పుడు ఈ ధర్నా చేయడానికి అసలు అంటే మీ డిమాండ్ ఏంటి? మేము ఒక ప్రధానమైనటువంటి 10 డిమాండ్ల మీద వచ్చామమ్మా ఇక్కడికి. వాటిలో ప్రధానమైనది ఏమిటంటే, ఈ ఒక 25-30 సంవత్సరాల క్రితం నుంచే పక్కన ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ నుంచి అనేక మంది ఆదివాసులు ఇక్కడికి వలస వచ్చారు. వాళ్ళకి రేషన్ కార్డులు ఉన్నాయి, ఆధార్ కార్డులు ఉన్నాయి, వాళ్ళు వ్యవసాయాలు చేసుకుంటున్నారు. ఆ పోడు భూములకి పట్టాలు ఇస్తా ఉన్నారు, అది ఇవ్వలేదు. వారిని చాలా అన్యాయంగా గత ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరించింది వాళ్ళ పట్ల. వాళ్ళ గూడాలు తగలబెట్టారు, మహిళలు పిల్లలతో పాటు అరెస్టులు చేసిన ఇబ్బందులు పెట్టారు. వాళ్ళు మన వాళ్ళు కాదన్నారు. వాళ్ళ ప్రధానమైన డిమాండ్ ఏంటంటే, ఇప్పుడు వాళ్ళకే మీరు ₹1 ఇవ్వలేదు ఇప్పటిదాకా. వాళ్ళ బ్రతికేదో వాళ్ళు బ్రతుకుతున్నారు అడవుల్లో. ఆ అడవుల్లో ఉండే హక్కు ఆదివాసులకు ఉందని చెప్పేసి చట్టాలు, రాజ్యాంగం బోధిస్తా ఉంది. మరి ప్రభుత్వం ఏమో వాళ్ళు అక్కడ ఉండకూడదు, వాళ్ళు ఎస్టీ కోయా సర్టిఫికేట్ కావాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం వాళ్ళు ఎస్టీలు కాదు అంటుంది. ఏ ఆధారంతో ప్రభుత్వం మాట్లాడుతుంది? పోలీసులు చెప్పిన మాటలు. వీళ్ళంతా నక్సలైట్లు అయినట్టు. వీళ్ళంతా విదేశాల నుంచి వచ్చారా వలస? ఏమన్నా పక్కన గోదావరి దాటి అవతలకు వచ్చారు అంతే. పోనీ వీళ్ళు ఏమన్నా వేరే తెగ వాళ్ళ? ఇప్పటికీ సజీవంగా ఉన్నాయి వాళ్ళకి మాకు మధ్య సంబంధాలు. గోదావరి ఛత్తీస్గఢ్ లో ఉన్న వాళ్ళు కానీ, తెలంగాణలో, ఆంధ్రలో ఉన్న వాళ్ళు కానీ ఒకే గోత్రాలు, ఒకే కుదురులోంచి వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళంతా. అందుకని కోయల్లో ఉండేటువంటి 13 రకాల ఉపకులాలు ఏవైతున్నాయో షెడ్యూల్ లిస్ట్ లో, వాటిలో వీళ్ళది కూడా ఉంది. అయినా ప్రభుత్వం మాత్రం ముందుగా వీళ్ళకి ఎస్టీ సర్టిఫికేట్ ఇవ్వమంటుంది. వీళ్ళు పోడు భూముల పట్టాకి అర్హులు కాదు అంటుంది. 2005 డిసెంబర్ 13 నాటికి ఎవరైతే ఆక్రమించుకొని సాగు చేసుకుంటున్నారో అటవీ భూమిని, వాళ్ళకి పట్టా ఇవ్వాలని చెప్పి చట్టం చెప్తుంది. మరి అంతకు ముందు నుంచే సాగులో ఉన్నటువంటి వీళ్ళకి ఈ రోజున పట్టా ఇవ్వను అని చెప్పేసి అనడం అంటే ఇది చట్టవిరుద్ధంగా వ్యవహరించడం. అందుకనే ఈ ధర్నాలో మా ప్రధాన డిమాండ్ ఏంటంటే, ఈ వలస ఆదివాసులు అనేటువంటి వాళ్ళ మీద ఈ పోలీస్ హెరాస్మెంట్, ఫారెస్ట్ వాళ్ళ హెరాస్మెంట్ ఆపాలా. వాళ్ళ గూడాలని దాడులు చేయకూడదు. ఇప్పటికిప్పుడు ఏంటంటే, వాళ్ళు పంటలు వేసుకుంటే దాని చుట్టూ కందకాలు తవ్వేసి వాళ్ళని అక్కడ వెళ్లకుండా నిరోధిస్తున్నారు. వీళ్ళు తవ్వుతున్నారు, వాళ్ళు పూడిస్తున్నారు. ఈ పోరాటం ఇప్పుడు గ్రామాల్లో జరుగుతాం. అందుకని ప్రభుత్వాన్ని మేము కోరేది ఏంటంటే, వాళ్ళు ఇక్కడే వాళ్ళే, వాళ్ళు ఎస్టీలే కాబట్టి వాళ్ళకి ఎస్టీ కోయా సర్టిఫికేట్ ఇవ్వాలా. వాళ్ళు సాగు చేస్తున్న భూములకి పోడు పట్టాలు ఇవ్వాలా. వాళ్ళకి ఇతర ఐటీడీఏ నుంచి రావాల్సినటువంటి రాయితీలన్నీ కూడా ఇవ్వాలనేటువంటిది ఒక డిమాండ్ గా ఈ రోజున పెట్టాం. రెండో డిమాండ్ ఏంటంటే, ఈ రోజున ఆదివాసులకి ఉపాధి హామీ చట్టాన్ని నీరుగార్చారు. ఇప్పుడు వాళ్ళకున్న ఉపాధిలో తునికాకు సేకరణ. తునికాకు సేకరణ ఎంత అంటే, వ్యవసాయం తర్వాత వ్యవసాయం లాంటిది. ఎందుకంటే పచ్చి కట్ట అమ్మినప్పుడు డబ్బులు వస్తాయి, దాని మీద బోనస్ ప్రభుత్వానికి వచ్చే రాయల్టీలో 1% బోనస్ కింద వస్తుంది. సో అట్లాంటి బోనస్ 2016 నుంచి మన రాష్ట్రంలో 600 కోట్లు బకాయి. దాంట్లో గత ప్రభుత్వం పోరాడగా ఒక 200 కోట్లు రిలీజ్ చేసింది. ఇంకా 400 కోట్లు అట్లానే ఉంది. ఈ విషయం కాంగ్రెస్ ప్రభుత్వం తెలుసు. ప్రతిపక్షాలు ఉన్నప్పుడు వాళ్ళు చెప్పారు, మేము వస్తే వెంటనే ఇచ్చేస్తాం అని. ఇవ్వాల. ఇప్పుడు 6 గ్యారెంటీలు అంటున్నారు కదా సార్, మరి అది ఎలా ఉంది అసలు? 6 గ్యారెంటీల్లో అవి ఏజెన్సీకి వర్తించే గ్యారెంటీలు కావమ్మా. బస్సులు ఫ్రీ. ఏజెన్సీలో బస్సులు ఎన్నున్నాయి, ఎంతమంది ప్రయాణం చేస్తున్నారు కాబట్టి ఆ గ్యారెంటీ మాకేం లేదు. రుణమాఫీ, అసలు నీకు పట్టా లేకపోతే నీకు ఏ పథకం పనిచేయదని అంటుంటే ఇంకా రుణమాఫీ మాకెట్లా వర్తిస్తుంది? రుణమాఫీ ఎక్కువ మందికి వర్తించట్లా, చాలా తక్కువ మందికి వర్తిస్తుంది. కరెంటు 200 యూనిట్లు ఫ్రీ అనేది, అది ఎక్కడ అమలు జరుగుతుందో తెలియదు. 1-2 మండలాలు, అది మైదానం అనుకున్న మండలాలు ఏమైనా జరిగితే జరగచ్చు. కాబట్టి 6 గ్యారెంటీలు అనేవి ఏజెన్సీ ప్రాంతాలకు అర్థరహితం, వాటి ఉపయోగం లేదు. కనీసం ఈ ప్రభుత్వం ఏజెన్సీ ప్రాంతానికి, ప్రజలకి. ఇప్పుడున్న మంత్రివర్గంలో మీ గిరిజన సంఘానికి సంబంధించిన మంత్రి సీతక్క ఉన్నారు కదా, అసలు ఆ గిరిజనులకు సీతక్క అసలు ఏ విధంగా సహాయం చేస్తుంది? నేను స్వయంగా ఆమెను 3 సార్లు గెలిచాను డెలిగేషన్ తోటి. అన్ని చేసేద్దాం, ఇచ్చేద్దాం మన వాళ్ళే అంటది, కానీ ఏది జరగదు. మన కేబినెట్ లో మాట్లాడుతుందో లేదో మాకు తెలియదు.
కాబట్టి గిరిజనుడు అయినందువలన గిరిజన సమస్యలు కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతకాలం ఏం చెప్పింది? 12 గిరిజన స్థానాల్లో 9 అదే గెలుచుకుంది కదా. ఏ ఆశతో వేశారు నీ కోట్లు? నువ్వు చెప్పిన మాటలే. ఆ మాటలు ఒక్కటి కూడా నువ్వు అమలు చేయకపోతే అందుకని పొడి పట్టాలు ఇవ్వాలా, మా మీద కేసులు ఎత్తేయాలి. ఇప్పుడు తునికాకు కళ్ళాలు వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలి. ఎందుకంటే పక్కన ఛత్తీస్గఢ్ లో 300 కళ్ళాలు రద్దు చేశారు. అది నక్సలైట్ల ప్రాబ్లం అని వాళ్ళు అడవుల్లోకి వెళ్ళకూడదు. మన దగ్గర ఇప్పుడు ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ ఆసిఫాబాద్ లో అభయారణ్యం పేరుతోటి అడవుల్లో మీరు సేకరణకి వెళ్ళకూడదు, అందుకని అక్కడ కళ్ళాలు మూసేస్తున్నాం అని చెప్పేసి ప్రకటిస్తున్నారు. మూసేస్తే ఎట్లా? ఆదాయం పోతుంది కదా. అందువల్ల వీటి మీద ఇప్పుడు ప్రభుత్వం రియాక్ట్ కావాలా, వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలా, కవాలు ప్రారంభించాలా, ప్రూనింగ్ లాంటివి చేయించాలా. సో ఆ రకంగా వాళ్ళ ఉపాధిని కాపాడాలి. అది మేము డిమాండ్ చేస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.